బైబిల్లో ఒక వింత పేరు ఉంది, నెఫిలిం. జెనెసిస్ 6లో ఇది మెన్షన్ అవుతుంది. కానీ ప్రశ్న ఏమిటంటే, ఈ నెఫిలిం ఎవరు? రాక్షసుల, దేవదూతల పిల్లల, లేక ఒక లిజెండ్ మాత్రమేనా? ఈ రోజు మనం ఈ మిస్టరీని క్లియర్ చేసుకుందాం. బైబిల్లో ఆదికాండం 6లో 1-4 ఇలా రాస్తుంది, దేవుని కుమారులు మానవుల కుమార్తెలను చూసి వారితో వివాహం చేసుకున్నారు, వారి సంతానం నెఫిలిం, అంటే బలవంతులు, ప్రసిద్ధులు అని. ఇక్కడే కన్ఫ్యూజన్ మొదలవుతుంది. దేవుని కుమారులు అంటే ఎవరు? నెఫిలిం అంటే నిజంగా ఏమిటి? ఈ విషయంపై చాలా థీరీలు ఉన్నాయి. థీరీ ఒకటి ఏం చెప్తుంది అంటే ఫాలెన్ ఏంజల్స్ అనేసి. కొంతమంది అంటారు ఈ దేవుని కుమారులు అంటే పడిపోయిన దేవదూతలు, వాళ్ళు మనుషుల మహిళలతో సంబంధం పెట్టుకోవడంతో జైంట్ లాంటి నెఫిలిం పుట్టారు. దీనివలన భూమి పాపంతో నిండిపోయింది, అందుకే దేవుడు మహాప్రళయం తెచ్చాడు అని కొందరు నమ్ముతారు. థియరీ 2, మానవ రాజులు. ఇంకొందరు అంటారు దేవుని కుమారులు అంటే శక్తివంతమైన రాజులు లేదా నాయకులు, వాళ్ళు సాధారణ ప్రజలతో కలవడం వల్ల రాక్షసుల్లాంటి వీరులు పుట్టారని. థియరీ 3 ఏంటంటే హిబ్రూ పదం నెఫిలిం అనేది జైంట్స్ అని కూడా ట్రాన్స్లేట్ అవుతుంది, అంటే వాళ్ళు మనకన్నా పొడవుగా బలంగా ఉండే జాతి కావచ్చని చాలామంది అంటారు. నేటి కాలంలో కూడా నెఫిలిం గురించి చాలా మిస్టరీలు ఉన్నాయి. కొందరు ఆర్కియాలజిస్టులు అంటున్నారు ఎక్కడో జైంట్ బోన్స్ కనుగొన్నామని, కానీ సైంటిఫిక్ ప్రూఫ్ కన్ఫర్మ్ కాలేదు. కొందరు మిస్టరీ రీసెర్చ్లు నెఫిలిం అంటే ఏలియన్స్ అని కూడా అంటున్నారు. అయినా బైబిల్ మనకు చెబుతుంది వాళ్ళు ఫ్లడ్ ముందు ఉన్నారని. ఫ్లడ్ తర్వాత వాళ్ళు పూర్తిగా మాయమైపోయారో లేక కొన్ని జాతుల్లో మిగిలిపోయారో అది ఇంకా మిస్టరీగానే ఉంది. ఇప్పుడు మీరే చెప్పండి, నెఫిలిం నిజంగా జైంట్ వారియర్స్ అనుకుంటున్నారా లేక ఒక లిజెండ్ మాత్రమేనా? మీ ఆలోచనలు కామెంట్స్లో రాయండి. ఇంకా ఇలాంటి బైబిల్ మిస్టరీలు తెలుసుకోవాలంటే వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.